స్టార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దేశ ఆర్థిక స్వావలంబన కోసం మరోసారి స్వదేశీ ఉద్యమం. స్వదేశీ అంటే పాత చింతకాయ పచ్చడి కాదు, నిత్య నూతనం. విదేశీ సవాళ్లు ఎదుర్కొంటున్న జీఎస్టీని కేంద్రం తగ్గించింది. ఖాదీ సంత సందర్శనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కీర్తిశేషులు గోందేసి పూర్ణచంద్రారెడ్డి 85వ జయంతి. బాలాజీపేటలో ఘనంగా వేడుకలు. నేటి రాజకీయాలకు ఆయన ఆదర్శం. స్థానిక 25వ డివిజన్లోని వ్యాపారులు ప్రజలకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నినాదంతో ముద్రించిన కరపత్రాలను రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందించారు. జీఎస్టీ 2.0ను ప్రజల్లోకి తీసుకువెళ్లే లక్ష్యంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నినాదంతో ముద్రించిన కరపత్రాలను స్థానిక 25వ డివిజన్లోని వ్యాపారులు ప్రజలకు అందించడం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఘన్యకృష్ణ, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, కాశీ నవీన్ కుమార్, దొండపట్టి సత్యంబాబు, అత్తి సత్యనారాయణ, మధ్య రాంబాబు, బుడ్డిగ రాధ, వర్రె శ్రీనివాసరావు, వై శ్రీను, రెడ్డి మనీశ్వరరావు, కొరగంటి సతీష్, అడవల రామకృష్ణ తదితర నాయకులు సదరు డివిజన్లోని షాపులు ప్రజల వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జీఎస్టీ 2.0 క్రింద అనేకమైన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతి, దిగు మధ్యతరగతి వారికి చాలా ఉపయుక్తంగా ఉన్నాయని అన్నారు. కిరాణా సామాగ్రి ఏదైతే గతంలో ఉన్న స్లాబ్స్ ను తగ్గించడం జరిగిందని, కొన్నింటిపై జీఎస్టీ తీసివేయడం జరిగిందన్నారు. అలాగే ఇళ్లలో పిల్లలు వాడే ఎరేజర్స్ కానీ పెన్సిల్స్ కానీ ట్యాక్సే లేదన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా ప్రతి కుటుంబానికి కూడా నెలసరి 15,000 రూపాయల ఆదా కానుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా హర్షిస్తా ఉన్నారని అన్నారు. వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు అందనున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. అందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. డివిజన్ ఇన్ఛార్జ్ తవ్వ రాజా పర్యవేక్షణలో డివిజన్ ప్రెసిడెంట్ ముద్రగడ జయరాం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందు, అర్లపల్లి బబ్లు, శెట్టి జగదీష్, కడలి రామకృష్ణ, మొకమటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, అక్కిరెడ్డి ప్రసాద్, దుర్గా, చాపల చినరాజు, గౌతమి, కొరగంటి త్రీనాథ్, అమీర్ రాజా, గుత్తుల సత్యనారాయణ, ఆడారి లక్ష్మీనారాయణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వెనక రావండి, అందరూ బోల్డ్ అంత వైడ్ బోల్డ్ అంత పడుతుంది సార్. ఒక నిమిషం అండి. ఓకే సార్, ఓకే. ఆశీర్వదించండి ప్రభుత్వం. అదే 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 అంటున్నాను, మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి అంటే మీరు ఆశీర్వదించుకోండి, మీరు 10 మంది ఆశీర్వదించాలి. అది మంచి మాట చెప్పారు. చెప్పాలి జై కూటమి, భారత్ మాతా కీ. వాళ్ళిద్దరికి తమిళనాడు భాష ఉంటుంది. స్వదేశీ ఉద్యమంలో మరిన్ని నిత్య నూతన పార్శ్వాలు ఉంటాయని, ఉద్యమాన్ని ప్రజాక్షేత్రంలోకి వేగంగా తీసుకువెళ్లడానికి నాయకులు, పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. నాడు దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ నడిపిన స్వదేశీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుతం దేశ ఆర్థిక స్వావలంబన కోసం మరోసారి స్వదేశీ ఉద్యమానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చెప్పారు. స్వదేశీ అంటే అదేదో పాత చింతకాయ పచ్చడి కాదని,
ఇది నిత్య నూతనమని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ద్విదిన ఖాదీ సంత 2వ రోజు శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడారు. రక్షణ రంగం, విదేశాంగ విధానం, మన దేశ ఆర్థిక విధానం, విదేశీ పెట్టుబడులు, ఇలా అన్ని విషయాల్లో దేశం స్వయం సమృద్ధి వైపు నడిపించే చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ముద్రా లోన్స్ ప్రవేశపెట్టారని, అందరినీ బ్యాంకింగ్ రంగానికి చేరువ చేసే విధంగా జన్ధన్ ఖాతాలు తెరిచారని మాధవ్ వివరించారు. విదేశీ సవాళ్లు ఎదుర్కొంటున్నా సరే పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీని కేంద్రం తగ్గించిందని మాధవ్ చెబుతూ, జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియకపోవడం శోచనీయమని అన్నారు. కాంగ్రెస్ అబద్ధాల కొట్టు నిర్వహిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తపన చౌదరి, ఖాదీ సంత కన్వీనర్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, బీజేపీ నాయకులు కోడూరు లక్ష్మీనారాయణ, అడబల రామకృష్ణ, రొంగలి గోపి, నర్సిపల్లి హారిక, కురగంటి సతీష్, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతల పేరు మీదట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయటం జరిగింది. ఖాదీ సంత అనేది ఒక ఎగ్జిబిషన్ కాదు. దేనికోసమైతే మన దేశానికి సంబంధించిన అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలై ఏ తంత్రం కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో దాన్ని మరొకసారి ఈ దేశంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఖాదీ సంతలు పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం ఆత్మ నిర్భరత వైపు అడుగులు వేయాలి అని చెప్పి, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణం కావాలని, ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా దేశం ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో, 2014 ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా అనేక కార్యక్రమాలు, ప్రతి పథకం వెనుక భారతదేశం తనంతట తాను ఆలోచించగలదు అనే ఒక సందేశం ప్రపంచానికి ఇచ్చే విధంగా మొదటిసారి ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ, డిఫెన్స్ పాలసీ, ఫారెన్ పాలసీ మన దేశం నిర్ణయించుకోవడం జరిగింది. మనందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే, మనకి సంబంధించిన ఏ అంశాలు కానీ, మనం ఆర్థిక విధానం ఏ విధంగా ఉండాలి, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి, ఏ కంపెనీలకి మనం ఇన్సెంటివ్లు ఇవ్వాలి, ఎవరిని ప్రోత్సహించాలి, దేనికి ఎఫ్డిఏ అలౌ చేయాలి అనే అన్ని విషయాలు కూడా నియంత్రణ విదేశాల్లో ఉండేది. విదేశీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నియంత్రించే ఒక పరిస్థితి ఉంది. దాని నుంచి దూరం వెళ్లకుండా దాంతో పాటే మనకి స్వయం సమృద్ధి సాధించాలని మన ఎంఎస్ఎంఈస్కి, అలాగే అనేక రకాల చిన్న పరిశ్రమలకి, అలాగే అనేక వృత్తుల్లోకి వెళ్ళాలనుకునే అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ముద్రా రుణాలు కానీ, స్వానిధి లాంటి యోజనలు కానీ, జనధన్ యోజనలు కానీ, వీటితో పాటు ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అతి చౌకైన ఇన్సూరెన్స్ పథకాలు ఇచ్చి ప్రజలకి చేరువే ఎకనామిక్ ఇంక్లూజన్ అంటారు. ఆ విధంగా మొత్తం ప్రజలందరినీ కూడా అందరినీ కలిపే ఒక పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగింది. రాజమండ్రి కోటిలింగాల ఘాట్లో సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం జరిగింది. గాంధీ జయంతి సందర్భంగా సిపిపిఎఫ్ 42 బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛతా అభ్యాస్ కార్యక్రమం కోటిలింగాల రేవు దగ్గర సిఆర్పిఎఫ్ కమాండెంట్ ధర్మప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం కోటిలింగాల ఘాట్ ప్రాంతంలో ప్రజలతో కలిసి రోడ్లు శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్ ధర్మప్రకాష్, డిప్యూటీ కమాండెంట్ దీపక్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ దినేష్ కుమార్ శర్మ, ఇన్స్పెక్టర్ శశికుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. पूरे भारतवर्ष में स्वच्छता ही सेवा कार्यक्रम का आयोजन किया जा रहा है. हमारी सरकार के द्वारा एक अभियान के तहत प्रत्येक वर्ष यह कार्यक्रम आयोजित किया जा रहा है. इसी कार्यक्रम के तहत ये स्वच्छता ही सेवा 42 बटालियन केंद्रीय रिजर्व पुलिस बल जो कि राजामुंद्री में है,
पूरे तन में से, पूरे ताकत से, पूरे जोश से कोटिलिंगम घाट की सफाई में लगे हुए हैं। हमारे कार्मिक राजामुंदरी के समस्त नागरिकों को द्वारा इस घाट को सफलतापूर्वक सफाई का अभियान चल रहा है। हम इस सर्वप्रथम नगर निगम के कार्मिकों को राजामुंदरी के समस्त नागरिकों का विशेष तौर पर आभार प्रकट करना चाहूँगा कि ये विशेष कार्यक्रम में, स्वच्छता ही सेवा कार्यक्रम में वो बढ़ चढ़ कर आगे बढ़ रहे हैं और राजामुंदरी को साथ साथ पूरे देश को जो सफाई का अभियान हम लोग ने शुरू किया है, केंद्रीय रिजर्व पुलिस बल के द्वारा इसमें विशेष तौर पर योगदान दिया जा रहा है। इस कार्यक्रम को आगे बढ़ाया जा रहा है। उम्मीद करते हैं कि आने वाले समय में हमारा देश और स्वच्छ होगा। इसमें सभी नागरिकों की भागी जो है वो बढ़ेगा और देश हमारा स्वच्छ होगा। इसी के अवसर पर मैं 42 बटालियन केंद्रीय रिजर्व पुलिस बल जो कि राजामुंदरी में है की ओर से राजामुंदरी के समस्त नागरिकों को शुभकामनाएं देता हूं और स्वच्छता ही सेवा कार्यक्रम को आगे बढ़ाने के लिए బాలాజీపేట సెంటర్లో ఉన్న కీర్తిశేషులు గోందేసి పూర్ణచంద్రారెడ్డి విగ్రహం వద్ద ఆయన 85వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ గొందేసి పూర్ణచంద్రారెడ్డి తనయుడు గొందేసి శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. ముందుగా పూర్ణచంద్రారెడ్డి విగ్రహానికి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు వక్తలు ఆయన సేవలను, నిస్వార్థ రాజకీయ జీవితాన్ని కొనియాడారు. గొందేసి శ్రీనివాసులు రెడ్డి ప్రసంగం నాన్న ఆశయ సాధనే మా లక్ష్యం. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నిర్వాహకునిగా వ్యవహరించిన శ్రీ గొందేసి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు: ఈరోజు మా నాన్నగారు కీర్తిశేషులు గొందేసి పూర్ణచంద్రారెడ్డి 85వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహం వద్దకు ఇంత పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన బంధువులకు, మిత్రులకు, అభిమానులకు నా కృతజ్ఞతలు. మీ అందరి గుండెల్లో ఆయన ఇంకా సజీవంగా ఉన్నారనడానికి ఇదే నిదర్శనం. సమాజ సేవలో ఆదర్శప్రాయుడు మా నాన్నగారు. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాదు, సేవకుడిగా, నిస్వార్థపరుడిగా, సామాన్య ప్రజల పక్షపాతిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు. పదవుల కోసం, అధికారాల కోసం వెంపర్లాడకుండా చివరి శ్వాస వరకు ఆయన ప్రజల మధ్య జీవించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి, ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు ఆయన అందించిన చేయూత ఎప్పటికీ మరువలేనివి. నేటి యువత, రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి. నేటి రాజకీయాలకు ఆయన ఆదర్శం. ఆయన రాజకీయ విలువలు, నిబద్ధత నేటి రాజకీయాలకు ఒక దారిదీపం. మా నాన్నగారు ఎప్పుడు వ్యక్తిగత దూషణలకు తావివ్వకుండా కేవలం ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టేవారు. ఆయన చూపిన మార్గంలో నడవడమే, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే మేమిచ్చే నిజమైన నివాళి. ఆయన సాధనే మా లక్ష్యం. మా కుటుంబం తరపున ఈ బాలాజీపేట సెంటర్ నుంచే ప్రమాణం చేస్తున్నాం. మా నాన్నగారు సమాజం కోసం కలలు కన్న ఆశయాలన్నింటినీ, ముఖ్యంగా నిరుపేదల సేవ, విద్య, వైద్యం వంటి విషయాల్లో ఆయన ఆశయాలన్నింటినీ సాధించేందుకు మా సాయశక్తుల కృషి చేస్తాం. మీ ఆశీస్సులు, సహకారం మాకు నిరంతరం కావాలి. ఈ పుణ్య దినాన ఆయన సేవలను స్మరించుకుందాం, ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుదాం అని శ్రీనివాసులు రెడ్డి ముగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నాయకులు, ప్రముఖులు, యువనేత జక్కంపూడి గణేష్, రాయుడు ప్రసాద్, ఎన్ సుధాకర్, సూరంపూడి ప్రకాష్, పూడి ప్రకాష్, రెడ్డి ప్రసాద్, నగేష్, విజయానంద్, మురళి, సీతారాం చరణ్, కైఫ్ ఫ్రెండ్ సర్కిల్, రూపేష్ ఫ్రెండ్ సర్కిల్, ఓంప్రకాష్ ఫ్రెండ్ సర్కిల్, నాగేంద్ర, మరిడాపు శేఖర్, కాకుల పార్టీ కుమార్, తడాల విష్ణు చక్రవర్తి, తాటికొండ విష్ణు, ముత్యాల పోస్ కుమార్, ఖాన్భాయ్, నర్సింగ్ శ్రీను, సురేంద్ర, వంశీ, భీమశంకర్, శ్రీను, ఆనంద్, మరక శ్రీను, శిల్ప, శివ, అహ్మద్, దొంగ శ్రీను, ఎర్రంశెట్టి సునీల్, ఎంకన్న, పిలకపండు సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు 85వ జన్మ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి గొందేసి అభిమానులకు, గొందేసి శ్రీనివాసులు గారి అభిమానులకు, అలాగే పూర్ణచంద్ర గారి అభిమానులకు, అలాగే పాత్రికేయ సోదరులకు, మీడియా సోదరులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అన్న విషయానికి మనందరికీ తెలుసు. ఆనాటి గొందేసి పూర్ణచంద్రారెడ్డి గారు
చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు కూడా మనం చెప్పుకోగలుగుతున్నాము. అందరూ కూడా ఈరోజు కూడా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు కూడా తీసుకోగలుగుతున్నామంటే స్వర్గీయ పూర్ణచంద్ర రెడ్డి గారు చేసినటువంటి ఆ రోజు దానాల్ని మరి ఈరోజు కూడా మర్చిపోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన జ్ఞాపక స్మృతులు కానీ ఈరోజు దాకా కూడా మర్చిపోయే రోజులుగా కూడా మనందరం ఇచ్చేసుకుంటానే వస్తున్నాం. మరి ఆ మహానుభావుడు కూడా ఆ రోజుల్లో కూడా బతికున్నంతసేపు కూడా ఎంతో మందికి పేదవాళ్ళకు కానీ లేకపోతే ఎవరికైనా చేయుతున్న విషయంలో కానీ లేకపోతే ఒక ఉద్యోగాల విషయంలో కానీ ఏ విషయాలైనా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉంటే మటుకి స్వర్గీయ గొందేసి పూర్ణచంద్ర రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ నేను సభంగా మనం చేస్తున్నాను. ఆ రోజు 1981 సంవత్సరంలో ఆయన ఒక మున్సిపల్ కౌన్సిలర్గా చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉంటే మటుకి ఆ రోజుల్లో మరి గొందేసి పూర్ణచంద్ర రెడ్డి గారని కూడా చెప్తున్నాను. మరి ఆయన నామస్మరణ గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే మరి స్వర్గీయ ఎస్సీ రెడ్డి గారి యొక్క నడవడికలో కూడా నడిచినటువంటి మహోన్నత వ్యక్తి మరి గొందేసి పూర్ణచంద్ర రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను. ఆ రోజుల్లోనే సేవా కార్యక్రమాలు చేస్తూ మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు అనేక సేవలను అందిస్తూ ఆ రోజుల్లో కూడా టౌన్ ప్లానింగ్ లో చైర్మన్ చేసిన ఘనత ఆ రోజుల్లో దక్కిన ఘనత ఎవరికైనా ఉంటుంది గొందేసి పూర్ణచంద్ర రెడ్డి గారిని మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు ఆయన లేని లోటు ఈ రోజు ఎంతో మంది కూడా అనాథులు కానీ చాలా మంది కూడా ఆయన నడుచుకున్నందరూ కూడా చాలా దురదృష్టవంతులుగా మనం భావించాలి. ఎందుకంటే మన కళ్ళెదుటే మరి మనిషి మనకి దూరం అయిపోవడం చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తి ఈ రోజున మనకు లేరన్న బాధ. మరి ఈ రోజు 85వ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఎంతమంది మీరు అందరూ రావడం ఆయన యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు కూడా ఉండాలని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఆయన వారసుడిగా గొందేసి శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా మనం ఎవరికో చెప్పుకోక్కర్లేదు. ఆయన పిలిస్తే మనిషి పిలిస్తే పలికే మనిషి అనేక సేవా కార్యక్రమాలు తండ్రి నుంచి తనయుడిగా ఈరోజు చేయగలుగుతున్నాడంటే మన గొందేసి శ్రీనివాసరెడ్డి గారిని కూడా మనం ఈరోజు అర్థించాలని చెప్పి మీ అందరికీ నేను సభాముఖంగా మనవి చేసుకుంటూ మరి చక్కటి అవకాశం ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఆయన ఆశీస్సులు కూడా మనకి మన అందరి మీద కూడా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పూర్ణచంద్ర రెడ్డి గారు మా నాన్నగారికి చాలా ఆప్తులు. అలాగే శ్రీనివాసరెడ్డి కూడా మీ ఇద్దరు కూడా చాలా ఆప్తుగా దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ రోజులు ఆయన 1981 నుంచి కూడా ఈ దాన ధర్మం అనేది స్టార్ట్ చేయడమే ఆయన నుంచి స్టార్ట్ అయింది. చాలామంది ఇక్కడ ఈ బొమ్మూరులో ఆయన నుంచి ఉపకారం పొందినండి. దాన్ని ఈరోజు ఆయన తనయుడిగా శ్రీనివాసరెడ్డి దీన్ని కంటిన్యూ చేయడం చాలా అభినందనీయమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా తిలక్ రోడ్లోని సాయిబాబా ఆలయం వద్ద భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. స్థానిక తిలక్ రోడ్లోని సాయిబాబా ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు భక్తులకు భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరై భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగిందన్నారు. ఉత్సవాల అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేటితోటి రాజమండ్రి తిలక్ రోడ్లో ఉన్న సాయిబాబా టెంపుల్లో అలాగే అమ్మవారి టెంపుల్లో శరన్నవరాత్రులు పూర్తి కానున్న సందర్భంగా ఎప్పటిలాగే ఆనవాయితీ ప్రకారంగా భారీగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే కాక వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా పిల్లలు పెద్దలు పురుషులు అందరూ కూడా చాలా బాగా వస్తున్నారు. ఇప్పటికే స్టార్ట్ అయిపోయి చాలాసేపు అయింది. సాయంత్రం 3 దాకా కూడా అలా వస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఆ అమ్మ మహత్యం, ఈ కనకదుర్గమ్మ తల్లి మహత్యం వాళ్ళందరి మీద ఆశీస్సులు ఉంటాయని, ఎప్పటిలాగే ఈ గుళ్ళో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కమిటీతో పాటు మా రామరాజు గారు ఆయన కమిటీ మెంబరే, అలాగే మా రాజేంద్ర గారు, ఇలాగ అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఖచ్చితంగా మంచి సేవ చేయాలనే ఆలోచనతో మేము పెట్టే ఫుడ్ మాత్రం చాలా క్వాలిటీ ఫుడ్.
బూర్లు కానీ అలాగే బజ్జీలు కానీ కూరలు కానీ ఏదైనా క్వాలిటీ ఫుడ్డే పెడతాం తప్ప ఏదో అన్నం సాంబారు పెట్టే పరిస్థితి కాదు. కాబట్టే ఆ బాబా గారి ఆశీస్సులు కానీ, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు కానీ, అలాగే సింహాద్రప్పన్న ఆశీస్సులు కానీ, ఆంజనేయస్వామి ఆశీస్సులు కానీ, అందరి దేవుళ్ళ యొక్క ఆశీస్సులు మా కమిటీ మీద, ఈ యొక్క ప్రాంత ప్రజల మీద ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటూనే అది నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఎవడో పనికి మహల్లోడు ఒకసారి మాట్లాడాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, డబ్బులు ఈ బాబా గుళ్ళో డబ్బులు దొబ్బేసేసి నేను వ్యాపారం చేసుకుంటున్నానండి. ఆడు సర్వనాశనం అయిపోవడం మొదలయ్యింది. ఇప్పటికే ఆరోగ్యం దెబ్బతిని ఆడు రంగే మారిపోయాడు. ఇక్కడ యథవేషాలు ఎత్తే నీతి నియమాలతోటి నడుస్తున్నటువంటి ఈ గుడిని గురించి ఎవరో వ్యతిరేకంగా మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళకి భగవంతుడు పనిష్మెంట్ ఇస్తాడు, ఇస్తున్నాడు కూడా. కాబట్టే మేమందరం కూడా నిస్వార్థంగా ఇక్కడ సేవ చేస్తున్నాం, కమిటీ అందరూ కూడా. సుబ్రహ్మణ్య మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ సందర్శించారు. ప్రధాని మోదీ ఇచ్చిన స్వదేశీ వస్తువుల వాడకం పిలుపుని పురస్కరించుకొని స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ సూచించారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను గురువారం సాయంత్రం ఆయన సందర్శించారు. అక్కడ స్టాల్స్ ని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులతో ఆయన కలిసి తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించడానికి మొదటి నుంచి ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశం స్వయం సమృద్ధి సాధించాలని, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ లక్ష్యాలతో ప్రధాని అడుగులు వేస్తున్నారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించాలని అన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఖాదీ సంత కన్వీనర్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, రొంగలి గోపి, నర్సిపల్లి హారిక, కాలిప్పు సాయిరం, కరటూరి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ జవ్వార్, అడబాల గణపతి, అడపవర ప్రసాద్, మద్దిపట్టి రజని తదితరులు పాల్గొన్నారు. 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు పదే పదే ప్రస్తావించినటువంటి అంశాలు ఉన్నాయో, ఒకటి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించాలి, అదేవిధంగా స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున గాంధీ గారి స్ఫూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా 2014 నుండి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నాడు పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులను కొనడం, ఖాదీ దుస్తుల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా ఏదైతే గ్రామీణ ఉత్పత్తులు ఉంటాయో వాటిని ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. ఇది ఒక మహా ఉద్యమం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా గ్రహించాలి. ఇందులో భాగంగా అనేక పథకాలను ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. చేతి వృత్తులను ప్రోత్సహించడానికి, గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి, స్వదేశీ ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ను ప్రోత్సహించడానికి, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ పేరుతో అనేక కార్యక్రమాల్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. వోకల్ ఫర్ లోకల్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ విధంగా ఈరోజు నాడు దేశవ్యాప్తంగా దాదాపు 20,000 ప్రాంతాల్లో ఈ విధంగా ఖాదీ సంతలు కానివ్వండి,
లేకపోతే అవగాహన శిబిరాలు కానివ్వండి, కళాత్మకమైనటువంటి వస్తువులు ప్రదర్శనలు కానివ్వండి, కొనుగోలు కానివ్వండి అనేటువంటి విషయాల మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏదైతే చేతి వృత్తులకు సంబంధించినటువంటి గ్రామీణ పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మేమంతా కూడా గుర్తు చేస్తున్నాం. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆ విధంగా కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి, భారతదేశంలో ఉన్న పౌరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ స్వదేశీ నినాదంతో ప్రధానమంత్రి గారు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఏదైతే స్వాతంత్రోద్యమంలో బాలగంగాధర తిలక్ గణేశోత్సవాల్ని ఆలంబనగా చేసుకుని ఆనాడు స్వాతంత్ర సమరం సాగించారో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ నరేంద్ర మోడీ గారు స్వదేశీ నినాదంతో భారతదేశం యొక్క ఖ్యాతిని, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని, భారతదేశం యొక్క సమగ్రతని కాపాడడం కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ముష్కరులు దాడి చేస్తున్న నేపథ్యంలో, అనేక అగ్రరాజ్యాలు అసూయ నేపథ్యంలో ఇవాళ భారతదేశం యొక్క ఖ్యాతి ఇవాళ విశ్వగురు స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి రోజున వీటో పవర్ ఏ విధంగా భారతదేశానికి వచ్చిందో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ 173 దేశాలు ఆ సమావేశానికి హాజరైతే అందులో 146 దేశాలు ఏకగ్రీవంగా భారతదేశానికి మద్దతు పలికాయి. అంటే ఇవాళ భారతదేశం యొక్క ఖ్యాతి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పెంపొందింపజేశారనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ నరేంద్ర మోడీ గారి స్వదేశీ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ బాసటగా నిలిచి స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయడం ద్వారా భరతమాతని హక్కున చేర్చుకునే దిశగా ప్రతి పౌరుడు కృషి చేయాలని, ప్రతి సమాజం కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్స్ కానీ చేనేత సంబంధించినటువంటి ఆలోచనతో అనేక సందర్భాల్లో దేశంలో జరుగుతున్నాయి. అయితే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నుంచి భారతీయ జనతా పార్టీలో ఒక ఉద్యమాన్ని వారు ప్రారంభించారు. కార్యకర్తలందరూ కూడా అక్టోబర్ 2న ఈ ఖాదీ కొనాలని. కానీ ఈ సందర్భంలో ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో, మనం $5 బిలియన్ యొక్క $5 బిలియన్ యొక్క ఎకానమీకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెడుతున్న సందర్భంలో విదేశాల నుంచి మన మీద వస్తున్నటువంటి థ్రెట్ని మానసికంగా ప్రజలను స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్ వైపుకి మళ్లించాలనేటువంటి ఒక ఆలోచనతో మోడీ గారు ముందుకు వెడుతూ ఈ సంతలు అనేవి, ఖాదీ సంతలు అనేవి ప్రజల్లో పార్టీ పరంగా తీసుకువెళ్ళాలి అనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో 4 చోట్ల నిర్వర్తిస్తున్నారు. ఈవేళ విశాఖపట్నం వర్మ గారు అక్కడ విజిట్ చేసి ఇక్కడ రాజమండ్రి యొక్క సంతకి రావడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పేద మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. దేశ ఆర్థిక స్వావలంబన కోసం మరోసారి స్వదేశీ ఉద్యమం. స్వదేశీ అంటే పాత చింతకాయ పచ్చడి కాదు, నిత్య నూతనం. విదేశీ సవాళ్లు ఎదుర్కొంటున్న జీఎస్టీని కేంద్రం తగ్గించింది. ఖాదీ సంత సందర్శనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. కీర్తిశేషులు గోందేసి పూర్ణచంద్రారెడ్డి 85వ జయంతి. బాలాజీపేటలో ఘనంగా వేడుకలు. నేటి రాజకీయాలకు ఆయన ఆదర్శం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.